మేరీ మురళన్న గారు ఆయన మైనారిటీలతో మీటింగ్ పెట్టుకున్నాడు. మీరు ఏదన్నా ఉంటే మీకు పార్టీకి సంబంధించిన సందేశాలు ఇవ్వండి, అంతేగాని మీ నాయకుడిని అభ్యర్థికి ఖరారు చేశారు. మాకు సంతోషమే, ఏదో ఒక అభ్యర్థి ఖరారు అవ్వాలి కాబట్టి. కానీ నువ్వు మాట్లాడే పరిస్థితి ఏంటంటే మహిళల్ని నీ చుట్టూ సునీలం చుట్టూ చిలుకత్తులు అంటారు మీరు. అసలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మాట్లాడిన మాటలు ఒక మహిళలుగా ఎంత బాధపడతారని ఒకసారి ఆలోచించండి మురళన్న. మీరు చేయాల్సింది, మిమ్మల్ని ఆశీర్వదించి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఊరు తిరుగు, నువ్వు మీ నాయకుడు ఏమేమి అభివృద్ధి చేశాడు, ఈ రాష్ట్రాన్ని ఎలా బలోపేతం చేశాడు, ఎంత సర్వనాశనం చేశాడు అని చెప్పుకో, నువ్వు తిరుగు. దానికి మేమేం బాధ్యులం కాదు. కానీ ఈ రోజు 200 మంది మహిళలు గూడూరు కాన్స్టిట్యున్సీ లో సునీల్ అని అంటున్నారు. అదొక్కటి మీరు ఆలోచించుకోవాలా. మేము ఆలోచిస్తే ఒక్క మాట చెప్తే మీ ఇంటినైనా ముట్టడించే పరిస్థితి, కానీ ఆ సంస్కారం మాకు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణిని కూడా ఒక అసెంబ్లీ, దేవాలయం లాంటి అసెంబ్లీలో అలాగే మీరు అవమానించారు. కానీ మా నాయకుడు ఒకటే చెప్తారు, ఎందుకంటే మాది క్రమశిక్షణ అయిన పార్టీ. మేము ఈ రోజు కూడా మీరు అన్న మాటకి మా మనసు బాధపడి ఒక చిలికెత్తులు అనే మాట, గతంలో రాజుల కాడు ఉండేవాళ్ళు చిలికెత్తులు, దాని గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇలా మాట్లాడు, రేపు మీరు ఎలక్షన్ లో మీరు కూడా క్యాన్వాస్ చేస్తారు, మీకు కూడా మహిళలు సపోర్ట్ చేస్తారు. ఆ మహిళలను కూడా మేము చెలికత్తులు అంటే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మీ కుటుంబ సభ్యుల్లో, మీ కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారు. మేము వాళ్ళు చెలికత్తులు అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. లోకలు నాన్ లోకలు అది అందరికీ తెలిసిన విషయమే. లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు. అశోక్ నగర్ లో సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఇక్కడి నుంచి సునీల్ కుమార్ గారి ఇంటి నుంచి నీ ఇల్లు ఎంత దూరం, 30 కిలోమీటర్ల దూరంలో రాపూర్లో నువ్వు ఉన్నావు. దాంట్లో ఏముందా నువ్వు బాధపడడానికి? నువ్వు ఎన్ని మొత్తుకున్నా తిట్టుకున్నా నువ్వు నాన్ లోకలే. దాని గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఏదైనా ఉంటే ఈ పోటీలో ఉన్నాడు అభ్యర్థి, మాట్లాడండి. కానీ మహిళల్ని ఇలా చిన్న చూపు చూసి మాట్లాడడం పద్ధతి కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మహిళలు అంటే ఈ రోజు ప్రతి ఒక్క రంగంలో కూడా అందరూ ఆరితేరున్నారు. మీరు ఇలా మాట్లాడడం సబబు కాదని చెప్పి కూడా మేరీ మురళి గారికి నేను ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను. మీరు ఒక విధానంలో ఉంటే, ముఖ్యంగా మీరందరూ కూడా మాకు నిన్న మీరు మాట్లాడిన మాటలకు కూడా మీరందరూ మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీ వైసీపీలో ఎత్తుకోండి, ఎవరెవరు ఏవే పార్టీలు చేస్తున్నారు, మాకు పదవులు అనవసరం. ఈరోజు కాన్స్టిట్యున్సీలో సునీల్ అన్న ఎంట 200 మంది మహిళలు, మాకు పదవులు లేకపోయినా కొంతమంది పని చేస్తున్నాం, పదవులు ఉన్నా కొంతమంది పని చేస్తున్నాం. ఎందుకంటే ఒక అన్నదమ్ముడిగా ఈ రోజు మాకు ఇక్కడ ఎంతో మంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు ఎంతో గౌరవంగా అందరు చూసే పరిస్థితి. అన్న ఒక్క మాట చెప్తే మేము ఆయన చిరునవ్వు అదే మాకు ఆశీర్వాదం. ఈ రోజు మేము అన్న కోసం కష్టపడి పని చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ సతీమణి కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, సునీల్ అన్న కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఏం తల్లి బాగున్నారా, ఏమమ్మా బాగున్నారా, ఒక తోబుట్టులాగా చూసే పరిస్థితి సునీల్ అన్న. అలాంటి ఆయన్ని ఈ రోజు చిలికత్తులు అంటారు. మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మురళి గారు, మీరు అభ్యర్థి అయితే కావచ్చు, మీ సంగతులు మీరు చూసుకోండి. అంతేగాని మహిళలను చిన్న చూపు చూస్తే ఏమనుకుంటున్నారు? మీరు మర్యాదగా ఉండండి, గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. అహంకారంలో మీరున్నారు, ఆత్మాభిమానంలో మేమున్నాం. ఒక్కసారి ఆలోచించుకోండి. మాది క్రమశిక్షణ అయిన పార్టీ. మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, మీరు ఏదైనా ఉంటే మీరు పార్టీని మీ గురించి మాట్లాడుకోండి. మహిళలతో ఏం పని నీకో ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. గూడూరు నియోజకవర్గం మహిళలందరూ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.